bypass work, encroachment total, no parking. There road, street light road, bypass work పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలి, ప్రజా సమస్యలకి ఇది ఒక వేదికగా ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం ఏ విధంగానైతే అధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజాప్రతినిధుల్ని గ్రీవెన్స్ నిర్వహించి పరిష్కారం చేయగలిగేటువంటి 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి వాటిని నేనెందుకు చేయాలని ముందుకేయటం వల్ల కానీ ఇంతవరకు పరిష్కారం కాదు. ఈరోజు ఆ గ్రామం నుంచి ఎడ్లగుంపాల నుంచి అగ్రహారం భూములు అందరూ వచ్చారు. ఇది 1 వీక్లో పరిష్కారం చేస్తామని సంబంధిత తహసీల్దార్ చెప్పడం కూడా జరిగింది. ఏదైతే స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది ఒకరాస్తి ఒకరికి చెయ్యాలనేటువంటి దురాలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో దాంతోనే ఇంటికి పోయాడు. 11 సీట్లకు పడిపోవడానికి కారణం కూడా ఇటువంటి దుర్మార్గ పనులు, ఇటువంటి దురాలోచన పనులు, ఇటువంటి సర్వేల పేరిట తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కాజేసినందువల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రజాకోర్టులో బుద్ధి చెప్పడం జరిగింది. ముందు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కరెక్షన్ చేయడానికి 1 ఇయర్ సమయం ఇచ్చారు. ఆస్తుల విషయంలో 1 సెంటు మారితేనే ఒప్పుకున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గాలన్నీ ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈరోజు గ్రామాల్లో తగాదలు సృష్టికర్త అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా గ్రామాలన్నీ రావణ కష్టం చేశాడు. గ్రామాల్లో తగాదలు పెట్టిపోయాడు. గ్రామాల్లో పరిష్కరించలేనటువంటి వివాదాలను సృష్టించిపోయాడు. కాబట్టి తిరిగి మరలా ఏ విధంగా ఇవన్నీ పరిష్కారం చేయాలి, ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు, తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తి రక్షించబడటమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ విధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రజలు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పెరగడమే ఈ ప్రజా